లక్ష్మణుడు 14 సంవత్సరముల వనవాసంలో ఉన్నప్పుడు ఏమీ తినకుండా నిద్రపోకుండా ఏ స్త్రీ ముఖం చూడకుండా ఉన్నాడు అని మీకు తెలుసా? ఇలా ఉన్నాడు కాబట్టే మేఘనాథుని హతమార్చాడు అని మీకు తెలుసా? వీడియో చివరి వరకు చూడండి. లక్ష్మణుడి ప్రేమను చూసి ఆశ్చర్యపోతారు. వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక వశిష్ఠ మహర్షి రాముడి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ ఆహారం తీసుకుని వెళ్లి లక్ష్మణుడికి ఇవ్వు రామా. అతను ఆహారం స్వీకరించి నిద్రపోయి 14 సంవత్సరములు అయిపోయింది. ఇప్పుడైనా ఇది తిని ప్రశాంతంగా నిద్రపోతాడు అని అనగా రాముడు ఆశ్చర్య పోయి, ఎందుకు తినలేదు గురువా? నేను ప్రతిరోజు నా చేతులతో ఒక పాత్రలో ఆహారాన్ని పెట్టి లక్ష్మణుడికి ఇచ్చి తరువాత నేను సీత తినేవాళ్ళం అని చెప్తాడు. నీకు చాలా విషయాలు తెలియవు రామా. నీ తమ్ముడు నీ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఒక్కసారి వెళ్లి అతనితో మాట్లాడు అని అనగా లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి రాముల వారు అడుగుతారు. లక్ష్మణుడు నమస్కరించి, అవును అన్నా, నిజమే, నేను వనవాసంలో ఉన్నప్పుడు నిద్రపోలేదు, అలాగే ఒక్క మెతుకు కూడా ఆహారం స్వీకరించలేదు అని అంటాడు. లక్ష్మణ, అసలు నిద్రపోకుండా ఎలా ఉన్నావయ్యా? ప్రతిరోజు నేను మరియు సీత పడుకున్నాక నువ్వు బయట పడుకుంటా అని వెళ్లేవాడివి కదా. నువ్వు పడుకున్నావు అని మేము ప్రశాంతంగా పడుకుంటాము. నువ్వు పడుకోకుండా 14 సంవత్సరములు నిద్ర లేకుండా ఎలా ఉన్నావు అని అడగగా, అన్నా, నేను పడుకుంటే అస్సలు మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? నేను ప్రతిరోజు బయట నిలబడుకుని మీకు రక్షణలా ఉండేవాడిని. కానీ ఒక రోజు నాకు నిద్ర వచ్చేలా అనిపించింది. నేను నిద్రాదేవికి తపస్సు చేసి, అమ్మా, నేను 14 ఏళ్లు నిద్రపోకుండా నా రాముడిని సీతాదేవి గారిని కాపాడుకోవాలి అనుకుంటున్నాను. నన్ను ఈ 14 ఏళ్లు విడిచిపెట్టండి అని వేడుకున్నాడు. అప్పుడు నిద్రాదేవి వచ్చి ఇలా అంటుంది, లక్ష్మణ, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక మనిషికి నిద్ర చాలా అవసరం. అది లేకపోతే మరణం కూడా వాళ్ళ దగ్గరికి వస్తుంది కదా అని. కానీ నువ్వు మహా కార్యం కోసం అడుగుతున్నావు కదా అని ఒక షరతు పెడుతుంది. నీ నిద్రను ఇంకెవరైనా పంచుకుంటే నేను ఈ 14 ఏళ్లు నీ దగ్గరికి రాను అని అనగా లక్ష్మణుడు నమస్కరించి, అమ్మా, నా భార్య ఊర్మిళాదేవికి నా నిద్రను ఇవ్వండి. ఆమెకి నేను చెప్పాను అని చెప్పి, ఎందుకు ఇలా చేస్తున్నానో కూడా చెప్పండి తల్లి, తప్పకుండా ఒప్పుకుంటుంది అని వేడుకుంటాడు. నిద్రాదేవిత ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్లి విషయం చెప్పగా ఆమె నవ్వుతూ సంతోషంగా సరే నాకు ఇవ్వండి అని ఒప్పుకుంటుంది. ఊర్మిళాదేవి, నేను చెప్పేది అర్థం అవుతోందా? 14 ఏళ్లు నువ్వు పడుకునే ఉంటావు, అస్సలు లేవవు అని ఎంత చెప్పినా కూడా వినకుండా, నా భర్త బాధ్యత నాకు తెలుసు, నేను అంగీకరిస్తున్నా, నాకు నిద్ర ఇవ్వండి అని నమస్కరిస్తుంది. సరే అని నిద్రాదేవిత ఊర్మిళాదేవికి 14 ఏళ్లు నిద్రను ఇచ్చింది అన్న. అందుకే నేను వనవాసంలో ఉన్నప్పుడు అస్సలు నిద్రపోలేదు. నేను గాని పొరపాటును నిద్రపోతే ఎవరన్నా మీ మీద దాడి చేస్తే ఎలా? ఆ సమయంలో నేను నిద్రపోతూ ఉంటే ఎలా? అందుకే నేను పడుకోలేదు. ఇదంతా నా భార్య వలనే జరిగింది అని రాముడితో అంటాడు. ఆహా, ఎంత గొప్ప ప్రేమ లక్ష్మణ మీ ఇద్దరిది అని. మరి ఈ 14 ఏళ్లు తినకుండా ఎలా ఉన్నావు లక్ష్మణ? నువ్వు నిద్రపోకుండా ఉన్నావు కదా. రాత్రి పౌళ్ళు మేల్కొని ఉంటే ఎంతో ఆకలి వేస్తుంది. నాకు గుర్తు ఉంది, ప్రతిరోజు ఒక పాత్రలో ఆహారం పెట్టి మొదటిగా నీకు ఇచ్చిన తర్వాతనే నేను సీత ఇద్దరం తినేవాళ్ళం. నువ్వు ఆహారాన్ని పడేయడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఎలా జరిగింది లక్ష్మణ అని అడగగా, అవును అన్న, మీరు ప్రతిరోజు భోజనం ఇచ్చేవాళ్ళు. మీరు ఆహారం ఇచ్చాక నా శక్తి ఉపయోగించి అయోధ్యకి ఆ ఆహారాన్ని పంపించేవాడిని. నేను ఆహారాన్ని ఎప్పుడూ వృధా కూడా చేయలేదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. పద చూపిస్తా అని ఇద్దరు ఆ ప్రదేశానికి వెళతారు. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న దృశ్యం చూసి రాముల వారు ఆశ్చర్యపోతారు. 14 సంవత్సరాల ఆహారం అంతా అక్కడే ఉంటుంది. అప్పుడు హనుమానుని పిలిచి, ఈ ఆహారాన్ని అంతా మన భవనములోకి తీసుకుని రా హనుమా అని అనగా హనుమంతుడు ఎంత ప్రయత్నించినా అంత ఆహారాన్ని ఎత్తలేకపోతాడు. అప్పుడు లక్ష్మణుడు తన బాణం వేసి శక్తి ఉపయోగించి ఆహారాన్ని మొత్తం రాజభవనంలోకి తెచ్చేస్తాడు. అప్పుడు రాముడు హనుమంతుడు సరిగ్గా ఆ పాత్రలను మొత్తం లెక్కపెట్టి, లక్ష్మణ, ఇక్కడ 14 సంవత్సరాలలో 7 రోజుల భోజనం ఇక్కడ లేదు. నువ్వు ఏ 7 రోజులు అయినా తిన్నావా అని అడగగా, లేదు అన్న, మొదటి రోజు మన తండ్రి దశరథ మహారాజు చనిపోయిన రోజు ఉపవాసం ఉన్నాము. రెండవ రోజు రావణుడు సీతామాతను అపహరించినప్పుడు మాతను వెతుకుతూ ఆ రోజు ఇద్దరం ఆహారం స్వీకరించలేదు. మూడవ రోజు యుద్ధంలో మహిరావణుడు మనల్ని మూర్చిపోయేలా చేసి పాతాళ లోకానికి తీసుకువెళ్లిన రోజు మనం ఏమీ తినలేదు. నాలుగవ రోజు నా మీద మేఘనాథుడు నాగపాశాన్ని వదిలినప్పుడు రాత్రి మొత్తం స్పృహలో లేను కదా, ఆ రోజు నేను తినలేదు. ఐదవ రోజు సంజీవినితో నన్ను బ్రతికించిన రోజు. ఇంద్రజిత్తుతో ఏకతాటిగా రాత్రి వరకు యుద్ధం చేసి హతమార్చాను, ఆ రోజు కూడా ఏమీ తినలేదు. ఆరవ రోజు రావణుడిని చంపిన రోజు. ఆనందం మరియు బాధతో ఏమీ తినలేదు. చివరి 7వ రోజు రావణుడు చనిపోయాక లంకలో ఉండే ప్రజలు అందరూ ఏడుస్తుండడం చూసి బాధతో మనం ఆహారం స్వీకరించలేదు అన్నా అని అంటాడు. నేను కాని భోజనం స్వీకరించి నిద్రపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? పొరపాటును నేను భోజనం చేస్తున్నప్పుడైనా ఎవరైనా రాక్షసుడు దాడి చేస్తే ఎలా? అందుకే నేను మీ రక్షణ కోసం ఏమీ స్వీకరించలేదు అని అంటాడు. రాముడు కంటి తడి పెట్టుకుని లక్ష్మణుడిని హత్తుకుని, నేను ఏ జన్మలో ఏ
పుణ్యం చేసుకున్నానో నాకు నీలాంటి తమ్ముడు ఉన్నాడు లక్ష్మణ అని ఆనందపడతాడు. కానీ ఈ ప్రేమ వెనుక కూడా విష్ణువు మాయ దాగి ఉంది. అది మీకు చెప్తాను వినండి. మేఘనాథుడు రావణుడి కుమారుడు. రామాయణంలో రాముడి తర్వాత రాముడంత శక్తివంతుడు ఈ మేఘనాథుడే. అంత శక్తివంతుడైనా అతనికి తృప్తి చాలక నికుంబలాదేవికి తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఈ వరం విని దేవుళ్ళందరూ వణికిపోతారు. ఎవరైతే 12 ఏళ్లు వనవాసంలో ఉంటారో, 12 ఏళ్లు ఆహారం స్వీకరించకుండా ఉంటారో, అతి ముఖ్యమైనది ఎవరైతే 12 ఏళ్లు ఏ అమ్మాయి ముఖం చూడకుండా ఉంటారో అతని చేతుల్లోనే నా మరణం ఉంటుంది అని కోరిక కోరుకుంటాడు. దేవుళ్ళందరూ భయపడిపోతారు. అసలు ఏ మనిషి అయినా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడా అని. కానీ విష్ణువుకి మాత్రం తెలుసు, ఇలా ఉండగలిగేది నా శేషనాగు మాత్రమే. ఆ శేషనాగు అవతారమే ఈ లక్ష్మణుడు. లక్ష్మణుడు తినకుండా నిద్రపోకుండా అలాగే వనవాసం మొదలు అయినప్పటి నుండి ఏ మహిళ ముఖం కూడా చూడడు. ఆఖరికి సీతాదేవి ముఖం కూడా చూడడు. ఎప్పుడు ఆమె కాళ్ళు చూసి మాత్రమే మాట్లాడేవాడు. అందుకే మేఘనాథుడితో కఠోరమైన యుద్ధం చేసి లక్ష్మణుడు మేఘనాథుడిని వధిస్తాడు. ఎంత గొప్పవాడో కదా మన లక్ష్మణుడు. ఇలాంటి తమ్ముడు ప్రతి ఒక్కరికి ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని జై లక్ష్మణ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.